వెల్కమ్ టు భారత్ మాతా టీవీ. నా పేరు సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్న వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణమని జనసేన నాయకుడు మూర్తి యాదవ్ ఆరోపించారు. హచ్తాపురం సెజ్లో గ్యాస్ లీక్ అయిన ఘటన విచారణ కమిటీని ప్రభుత్వం నియమించింది. విచారణ కమిటీని నియమిస్తూ పీసీబీ కార్యదర్శి విజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 4 అధికారులతో కూడిన విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రం నుంచి 4 రాజ్యసభ స్థానాలను వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ తీరు కారణంగా మరో కేంద్ర సంస్థ విశాఖ నుంచి తరలిపోతుందని జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. విశాఖ ఉడా కార్యాలయ సముదాయంలో దశాబ్దాలుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న భారత ప్రమాణాల సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విశాఖ నుంచి తరలిపోతుందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. విశాఖ పరిశ్రమలకు కేంద్రం కావడంతో దశాబ్దాల క్రితమే ఈ సంస్థ కార్యాలయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు విశాఖలో ఏర్పాటు చేశారని, స్టీల్, జ్యూట్, గోల్డ్ ప్యాకేజ్, డ్రింకింగ్ వాటర్, ఎల్పీజీ సిలిండర్లు, ఆహార పరిశ్రమలు వంటి వాటినన్నిటికో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రామాణిక సర్టిఫికెట్లు జారీ చేస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సంస్థ విశాఖ నుంచి వెళ్లడంతో ఈ పరిశ్రమల నిర్వాహకులు అంతా సర్టిఫికెట్ల కోసం మరో ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని అన్నారు. విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర పరిశ్రమల మంత్రిగా స్వీకరించిన తర్వాత పరిశ్రమల ప్రామాణిక సంస్థ విశాఖ నుంచి తరలిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖకు కీలకమైన సంస్థలు తీసుకురావాల్సిన వైసీపీ ప్రజాప్రతినిధులు ఉన్న సంస్థను తరలిపోతుంటే నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. కీలక సంస్థలో విశాఖ కేంద్రంగా మనుగడ సాధించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ యొక్క సంస్థ ఎప్పటి నుంచో ఉంటుంది. ఎప్పటికప్పుడు వీళ్ళు ల్యాబ్లకి, టెస్టింగ్లకి ఎప్పటికప్పుడు రిపోర్ట్లు సబ్మిట్ చేయాలి, లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలి ప్రతి ఏటా. మనం ఏదైనా తినే ఆహార పదార్థాల్లో కలర్ అది కలిపితే బిర్యానీలో కానీ దేంట్లోనైనా కానీ ప్రతి ఒక్క ఫుడ్ ప్రొడక్ట్స్కి కూడా ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క సర్టిఫికేషన్ అన్నది అవసరం. ప్రజలకు ఉపయోగపడేటువంటిది, ప్రజలు వాడుకునేటువంటి వస్తువులు కానీ, ప్రజలు తినేటువంటి ఆహారం కానీ వీటిలన్నింటికి కూడా ఎక్కడికైనా వెళ్తే మనం కొట్టుకు ఐఎస్ఐ మార్క్ ఉందా లేదా, మంచి క్వాలిటీదా కాదా, నియమాలకు అనుగుణంగా చేస్తున్నారా లేదని మనం చెక్ చేసుకొని కొనుక్కునేటువంటి సంస్థని విశాఖ నుంచి తరలిపోతూ ఉంటే ఈ యొక్క మంత్రి దావోస్ వెళ్ళి ఏదో తీసుకొచ్చా ఉన్నారు. విశాఖ నగరం నుంచి మొన్న ఉడావాల్ హెచ్ఎస్బీసీని ఖాళీ చేయించి పంపించేశారు. ఇప్పుడు ఏకంగా పరిశ్రమలకి పర్మిషన్ ఇచ్చేటువంటి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క సంస్థనే వాళ్ళ ఖాళీ చేసి పంపించేస్తున్నారంటే వీళ్ళు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? విశాఖని పారిశ్రామిక అభివృద్ధి చెందుతామని చెప్పి, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దామని చెప్పి, రాష్ట్రంలోనే అత్యున్నత పరిశ్రమలు ఇక్కడ తీసుకొస్తామని చెప్పి, ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్తున్నటువంటి రాష్ట్ర పెద్దలు మంత్రి గుడివాడ అమర్ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, విజయసాయిరెడ్డి గారు కానీ ఏం చేస్తున్నట్టు నిన్న మనం చూసాం. నిన్న చాలా దారుణం. బ్రాండిక్స్లో 200 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యి విలవిల్లాడుతూ ఉంటే ఇదే మంత్రి గారు ఆ సీడ్స్ క్వాంటమ్ కంపెనీ యాజమాన్యంతో లోపలికి వెళ్ళి 2.5 గంటల సేపు మంతనాలు జరిపి ఏం జరిగింది, ఏం చర్యలు తీసుకున్నారంటే ఆ బ్రాండిక్స్ కంపెనీలో ఉన్నటువంటి ఆ సంస్థలు 2 ఒకే యాజమాన్యం, వాటిని కాపాడుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. 200 మంది మహిళలు అక్కడ అస్వస్థత గురైతే కనీసం వాళ్ళని పట్టించుకొని వాళ్ళ గురించి అండగా ఉండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అక్కడ పనిచేసుకుంటారని చెప్పి ఆడపడుచులందరూ విలువలాడుతున్నారు. వాంతులు అవి అస్వస్థకు బాగా గురై. విశాఖ దక్షిణ నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు క్షణక్షణానికి కీలక మలుపు తీసుకుంటున్నాయి. గతంలో టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ అధికార పార్టీ వైసీపీలోకి చేరి జగన్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో దూకుడుగా ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే గత కొద్ది రోజులుగా వేరే నేత నియోజకవర్గ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం, ఆపై గ్రూపు రాజకీయాలు తలెత్తడంతో ఒడిదుడుకులను ఎదుర్కొన్న వాసుపల్లి మరో సంచలనానికి తెరదీశారు. టీటీడీ చైర్మన్, ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డికి ఎమ్మెల్యే వాసుపల్లి లేఖ
రాశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త స్థానం నుంచి వైదొలిగినట్లు ప్రకటించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైవి సుబ్బారెడ్డి తొలిసారి విశాఖకు వచ్చిన సందర్భంగా శల్య పరీక్ష పెట్టడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. బల ప్రదర్శన కోరడం గౌరవానికి భంగం కలిగినట్లుగా ఉందని, టీడీపీలో నన్ను గౌరవంతో చూసుకున్నారని గుర్తు చేశారు. కానీ జగన్ సంక్షేమ పథకాలు అమలు చూసి వైసీపీలో చేరానని, అయితే ఈ అవమానం భరించలేక సమన్వయకర్తగా కొనసాగాలని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. 2024లో మళ్ళీ ఎమ్మెల్యే మినిస్టర్ ఒక సీఎం లెవెల్లో చూసుకోవాలి, ముందు ఎమ్మెల్యే చేసుకోవాలి, తర్వాత సీఎం లెవెల్ చూసుకోవాలని చెప్పేసి. మరి అదే రకంగా ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీ గెలిస్తేనే, ఈరోజు కాన్స్టిట్యున్సీ గెలవాలంటే విజయసాయి రెడ్డి గెలిస్తే కాదు కదా. ఈ విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ మెంబర్, కాన్స్టిట్యున్సీ గెలిస్తేనే సీఎం గారు అవుతారు. కార్పొరేటర్లు గెలిస్తే సీఎం అవ్వరు, రాజ్యసభలు గెలిస్తే సీఎం అవ్వరు. సో ఈరోజు కాన్స్టిట్యున్సీస్ ఎందుకని ఏంటంటే అది స్ట్రాంగ్గా ఉంచామా లేదా, దట్ ఈస్ ద రీజన్ లీడర్షిప్ ఇస్తారన్నమాట. ఆ లీడర్షిప్ని అతను ఎంజాయ్ చేయాలన్నమాట, ఆ లీడర్షిప్ని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. అయితే రాంగ్ చేశారు, అది నేను ముందు నుంచి చెప్తాను, రాంగ్ చేశారు. నేను చిన్నవాడిని అవ్వచ్చు, నా రాజకీయ అనుభవం తక్కువే అవ్వచ్చు, కానీ నేను సుమారు రాజకీయంలో 18 సంవత్సరాలు నలిగొన్నాను అన్నమాట. మత్స్యకారు నాయకుడు నేను. వాడబల్జీ కమిటీలోని మత్స్యకారులోనే 63% మత్స్యకారులో ఉండే జనాభా ఉండేది ఒకటే ఏకైక ఇది వాడబల్జీ. దాంట్లో ఏకైక నాయకుడిని నేను, ఏకైక ఎమ్మెల్యే. ఇండిపెండెన్స్ దగ్గర నుంచి వచ్చినప్పటి నుండి ఇప్పుడు ఏకైక ఎమ్మెల్యే నేనే. అలాగే నేను ఒక డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. నాకు తెలియదా, నర్చర్ చేసుకోవడం తెలియదా, కాన్స్టిట్యున్సీ అంటే ఏంటి తెలియదా. అదే కాన్స్టిట్యున్సీలో ఓటమి చెందాను, 2 సార్లు గెలవడం కూడా చెందాను అన్నమాట. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద నేను 2 సార్లు గెలవడం జరిగిందన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ కూడా నాకు కాన్స్టిట్యున్సీలో తెలుసన్నమాట. ప్రజలతో మమేకమై ఉంటాను ఎప్పుడు కూడా. ప్రజలు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ దగ్గర నేను ప్రజా దర్బార్లు ఏర్పాటు చేస్తాను, అలాగే డైలీ ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాను. ఇవన్నీ కూడా పక్కన నా దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎక్కడి నుండో వలస వచ్చిన నాయకులు. కొన్ని ఇక్కడ పుట్టారా, విశాఖపట్నంలో పుట్టారా, విశాఖపట్నంలో పుట్టలేని నాయకుడు ఒక ట్యాగ్ ఏమంటే బ్రాహ్మణ్ అనే ట్యాగ్ పెట్టుకొని నేనేమో బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ వేయించుకున్నాను విజయసాయి గారి దగ్గర. నాకేమో అతని అన్నదాంట్లో ఉన్నాయి, అతని నేను ఎంత అంటే అంత, నేను కూర్చోమంటే కూర్చోంటారు, నిల్చోమంటే నిల్చుంటారు, నేనే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తా ఉన్నాను అతన్ని అని ఇలాంటి మాటలు. పరిశ్రమల భద్రతపై సమీక్ష చేసినట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అనకాపల్లి బ్రాండెక్ సంస్థలో విషవాయువుల లీకేజ్ ఘటనపై కూడా ఆరా తీసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు క్షతగాత్రులను అన్ని సేవలు అందిస్తున్నామని, పోరెస్ కంపెనీ నుంచి విషవాయువులు వెలువడినట్లు నిర్ధారణ అయినట్లు సమాచారం ఉందని, ఈ విషయంలో బ్రాండెక్స్కు ఏమాత్రం సంబంధం లేదని, ఈ కంపెనీ గేట్ అనుకొని పోరెస్ ఉండడంతో విషవాయువు వ్యాపించి ఉండవచ్చనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. భద్రతా లోపాలు ఉన్న పరిశ్రమలను గుర్తించామని, ఆయా కంపెనీలు పూర్తి ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొత్తం మీద అనకాపల్లి విషవాయువుల లీకేజ్ ఘటన ఎల్జీ పాలిమర్స్ ఘటనను గుర్తు చేసింది. మన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు, అండ్ వారు కూడా మా దగ్గర ఏమీ ఇబ్బంది లేదనేటువంటి మాట కంపెనీ వారు కూడా ల్యాబొరేటరీ కూడా చెప్తా ఉన్నారు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు సహజంగా ఒక దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు అంతా జరగాలి, కానీ ఒక స్పెసిఫిక్గా ఒక కాంప్లెక్స్లో ఉన్నటువంటి మహిళలకి ఇబ్బంది జరిగిందనేటువంటిది ప్రిలిమినరీగా మాకు లేమన్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఆ ఏసీ డక్ట్స్ నుంచి కానీ ఏదైనా ఇబ్బంది ఏమైనా వచ్చిందా, లేదా దానికి సంబంధించి సోర్స్ నుంచి ఏదైనా ఇబ్బంది వచ్చిందా అనేటువంటిది కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయమని చెప్పి ఇప్పుడే గౌరవ అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ ఎంక్వైరీ అనేటువంటిది ఒక పక్క జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకూడదు, ఆరోగ్యపరంగా అందరూ కూడా సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళాలనేటువంటిదే ప్రభుత్వం తాలూకా ప్రధాన లక్ష్యంగా ఇప్పుడు ఉంది. డెఫినెట్గా వారందరూ కూడా ఎవరికి కూడా ప్రాణాన్ని అనేటువంటిది ఎవరికి లేదు, అందరూ సేఫ్గా ఇంటికి వెళ్తారు. వారికి కావాల్సినటువంటి వైద్యం చివరి నిమిషం వరకు వారు మాకు బాగుంది మేము వెళ్ళిపోతాం అన్నంత వరకు ప్రభుత్వం విల్ టేక్ కేర్, ప్రభుత్వం చూసుకుంటుంది. అది ముఖ్యమంత్రి గారి తాలూకా హామీ. అసలు వాస్తవంగా నేను ఈవినింగే ఈరోజు 5 గంటలకి సేఫ్టీ అండ్ ఆడిట్ మీద సమావేశం పెట్టడం జరిగింది విశాఖపట్నంలో. దురదృష్టవశాత్తు ఇది ఇక్కడ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ గడిచినటువంటి కాలంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన చూసాం. ఇటువంటి ఘటన అప్పుడు 14-15 మంది ప్రాణాలు కోల్పోయారు. దురదృష్టం. ఇప్పుడు ఎవరికి కూడా ఆ రకమైనటువంటి ఇబ్బందులు లేవు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 89 హజార్డస్ కంపెనీస్ ఉన్నాయి. సో హజార్డస్ కంపెనీస్తో పాటు ఈ ప్రిలిమినరీ కావాల్సినటువంటి మినిమం సేఫ్టీ మెజర్స్ అనేటువంటి ప్రతి కంపెనీలో తీసుకోవడానికి ఎవ్రీ ఇయర్ సేఫ్టీ ఆడిట్ అనేటువంటి చేయమని చెప్పి ఇప్పుడు
ఇక్కడ ఆదేశించడం జరుగుతూ ఉంది. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ, యాన్యువల్లీ సేఫ్టీ ఆడిట్ అనేది చేస్తాం, రిపోర్ట్స్ తీసుకుంటాం, ఎప్పటికప్పుడు పరీక్షిస్తాం, మాక్ డ్రిల్స్ నిర్వహిస్తాం. రానున్నటువంటి కాలంలో ఎక్కడ కూడా ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం లేకుండా, ఏ ప్రాణహాని లేకుండా చూసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఏఓబిలో ఒడిశా డీజీపీ ఏరియల్ సర్వే ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఒడిశా డీజీపీ సునీల్ కుమార్ బన్సాల్ గురువారం ఏరియల్ సర్వే నిర్వహించారు. గత ఏడాది చివరిలో ఒడిశా డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సునీల్ కుమార్ బన్సాల్ మొట్టమొదటిసారిగా గురువారం సుడిగాలి పర్యటన చేశారు. భువనేశ్వర్ నుంచి మల్కనగిరి చేరుకొని అక్కడ నుంచి పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి మావోయిస్ట్ ప్రభల్య ప్రాంతం ఏఓబిలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మావోయిస్టుల కదలికలు, గతంలో ఈ ప్రాంతంలో జరిగిన సంఘటనల గురించి సీనియర్ పోలీస్ అధికారులు ఒడిశా డీజీపీకి వివరించారు. ఏఓబిలో కుర్మనూరు, పుప్పలూనూరు, చిత్రకొండతో పాటు సీలేరు ప్రాంతంలో డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం మావోయిస్టు ప్రభావిత కటాఫ్ ఏరియాలో డీజీపీ పర్యటించారు. జంత్రి బీఎస్ఎఫ్ క్యాంపు వద్ద ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కటాఫ్ ఏరియాలోని శాంతి భద్రతలు, మావోయిస్టు సమస్య గుర్తించి అధికారులతో చర్చించారు. लाइन गोटे गोटे लाइन सर अरे लाइन पकड़ लगे रे चल ठीक है साइड दिल लग गया भी दिल लग गया విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలో గల జీవీఎంసీ 10వ వార్డ్ బిఎన్ఆర్ నగర్లో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్రమాని విజయ నిర్మల కొండల ప్రాంతంలో ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించి ప్రభుత్వానికి పంపిస్తామని తెలియజేశారు. సచివాలయ సిబ్బంది అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్లు ప్రజలకు అవసరమైన ఇటువంటి సేవలు అన్నీ కూడా నేరుగా ఇంటి వద్దకు తీసుకొచ్చి సేవలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు సేవలు అందించేందుకు వాలంటీర్లకు తీసుకువచ్చారని, ఏ ఒక్కరు కూడా అర్హత ఉండి ప్రభుత్వ పథకాలకు దూరం కాకూడదని వాలంటీర్లకు స్పష్టం చేశారు. అన్ని చెప్పాలి సైడ్ మా సైడ్ అక్కడ ముందున్నాడు కొంచెం దూరం సాయి లేకండి అన్నా లేకన్నా నువ్వు వాలంటీర్ ఎవరు? ఇద్దరు ముగ్గురు
మరి ఎవరిది ఎవరిది వాలంటీర్ ప్రాబ్లం ఏంటో చూడండి ఈ రోజు 91, 92 వార్డులను సందర్శించిన కమిషనర్ మేయర్ బెహరా గోపాల్పట్నం పరిసర ప్రాంతాలలో 91, 92 వార్డులలో శనివారం ఉదయం జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా, మేయర్ గొలగాని వెంకటకుమారి, జెడ్సీ చైర్మన్, జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్రావు, వైద్య ఆరోగ్య పారిశుద్ధ్య విభాగాల అధికారులు సందర్శించారు. ప్లాస్టిక్ నిషేధంపై పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. హోల్సేల్, రిటైల్ ప్లాస్టిక్ కవర్లు అమ్మే షాపులకు 5వ తేదీ నుండి ప్లాస్టిక్ కవర్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. పర్యావరణాన్ని రక్షించే బాధ్యత మీపైనే ఎక్కువగా ఉందని అన్నారు. హోల్సేల్లో అమ్ముతున్నారు కాబట్టి మేము అమ్ముతున్నాం, ముందు వారిని ఆపమని చెప్పండి, మేము ఆపేస్తామని నిర్లక్ష్యంగా సమాధానాలు చెబితే భారీ మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. అలాగే ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణాన్ని రక్షిద్దాం అని, ఇది మనందరి బాధ్యత అంటూ నినాదాలు చేస్తూ కుమారి కళ్యాణ మండపం, పెట్రోల్ బంక్ కూడలి నుండి ఇందిరానగర్, లక్ష్మీనగర్, రామకృష్ణనగర్ ప్రాంతాల్లో కలే తిరిగారు. అనంతరం ఇందిరానగర్ నుండి లక్ష్మీనగర్ మీదుగా హైవే కలిసి రోడ్డు అసంపూర్ణంగా ఆగిపోయిందని, హైవే నుండి ఎన్ఎస్ట్రియల్ లక్ష్మీనగర్, ఇందిరానగర్ మీదుగా కుమారి కళ్యాణ మండపం, బాలాజీ స్కూల్ వరకు రోడ్డు విస్తరించి పొడిగించవలసిందిగా బెహరా భాస్కర్రావు కమిషనర్ మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే రోడ్డు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇవ్వడంతో అక్కడ వారందరూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలను సహకరించాలి. ఇదే భాగంగా ఈరోజు బెంగళూరు ఏరియాలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలకు విస్తృతంగా అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఎక్కడ దుకాణాలు కావచ్చు, షాప్స్లో కావచ్చు, అలాగే తోపుడు బండ్లు అక్కడ షాపులలో ఎక్కడ క్యారీ బ్యాగ్ వాడడానికి లేదు. క్యారీ బ్యాగ్స్ బదులుగా గుడ్డ సంచిని వాడాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు దీనికి సానుకూలంగా స్పందిస్తున్నారు. సో మన పర్యావరణాన్ని కాపాడుకోవాలని అందరూ ఒక మంచి నినాదంలో ముందుకు వస్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరు విశాఖ నగర వాసులందరూ సహకరించాలి. షాపర్స్ అలాగే హోల్సేల్ డీలర్స్ అందరూ సహకరించాలి. మన నగరాన్ని ఒక ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ముందుకు వచ్చి జూన్ 15 సో ఈ ప్లాస్టిక్ని నిషేధిస్తూ మనం గుడ్డ సంచులు, నాలుగు సంచులు వాడాల్సి ఉంటుంది. సిటిజన్స్ రెస్పాన్సిబుల్గా ఉండాలి, షాపర్స్ కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ప్రతి షాప్స్లో ఒక నినాదం లాగా నో టు ప్లాస్టిక్, ఎస్ టు క్లాత్ ఒక కాన్సెప్ట్ డిస్ప్లే చేసుకోవాలి. ఇది విస్తృతంగా పబ్లిసిటీ కూడా జరగాలి. సో మీడియా మిత్రులందరితో పాటు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మన నగరాన్ని ఒక ప్లాస్టిక్ ఫ్రీ నగరం తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. విశాఖ స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో కిక్స్ బాక్సింగ్ ఇండియా లీగ్ 2వ రోజు పోటీలను వాకో ఇండియా అధ్యక్షులు సంతోష్ కె అగర్వాల్, ఆంధ్ర రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కరణంరెడ్డి నరసింగరావు బౌట్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించి హోరాహోరుగా తలపడుతున్నారని, గెలుపొందిన వారికి ఆదివారం ముగింపు కార్యక్రమంలో అతిథుల చేతుల మీదుగా బెల్ట్, నగదు బహుమతులు అందజేసి అభినందిస్తామని చెప్పారు. ఈ రోజు వరకు జరిగిన పోటీలలో మహారాష్ట్రకి 23 పాయింట్లు, ఆంధ్రప్రదేశ్ 20 పాయింట్లు, కర్ణాటక 12 పాయింట్లు, తెలంగాణ 11, కేరళ 9, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ చెరో 8 పాయింట్లు, హర్యానా 7, ఒరిస్సా, మణిపూర్ చెరో 6 పాయింట్లు, తమిళనాడు 5, సిక్కిం 4 పాయింట్లు, అస్సాం, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ 2 పాయింట్లు చొప్పున స్కోర్ సాధించాయని తెలియజేశారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ కార్యదర్శి రామాంజనేయులు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు దుర్గా, సునీల్ కుమార్, సతీష్, శ్యామలరాజ్ తదితరులు పాల్గొన్నారు. लोग आंध्र प्रदेश के भी काफ़ी भाग ले रहे हैं. आपके विशाखापट्टनम के बहुत सारे राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर के खिलाड़ी इसमें पार्टिसिपेट कर रहे हैं. मेरे साथ में यहाँ लोकल हमारे साथी मिस्टर आनंद बालू जी भी यहाँ उपस्थित हैं, जो इस टूर्नामेंट को पूरी तरह से देख रहे हैं, समझ रहे हैं. और यहाँ के కిక్ బాక్సింగ్ ఇండియా లీగ్ పోటీలు మన స్వర్ణభారత్ ఇండోర్ స్టేడియంలో 2వ రోజు ఈరోజు ప్రారంభించడం జరిగింది. నిన్న గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహరావు గారు, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, జిల్లా అధ్యక్షులు రవీంద్ర రెడ్డి గారి చేతుల మీదుగా నిన్న ప్రారంభం జరిగాయి. ఈరోజు 2వ రోజు మరి అది కంటిన్యూ అవుతున్నాయి. రేపు ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈరోజు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఈ కిక్ బాక్సర్స్ అంతా కూడా హోరాహోరీగా పోరాడుతున్నారు. మరి రిజల్ట్స్ అనేది ఇప్పుడు ఎవరు విన్ అయ్యారు అనేది ఎక్కువగా ఇప్పటివరకు ఏపీకే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువగా మెడల్స్ వచ్చాయి. ఓవరాల్ ఛాంపియన్ కూడా రేపు వస్తుందని అనుకుంటున్నాం.
మహారాష్ట్రకి మన ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. 18 రాష్ట్రాల నుంచి 200 మంది క్రీడాకారులు మరి ఈ పోటీల్లో ఉన్నారు. వారందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కిక్ బాక్సింగ్ ఇండియా లీగ్ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా వాకో ఇండియా ప్రెసిడెంట్గా శ్రీ సంతోష్ కుమార్ అగర్వాల్ గారు, అదేవిధంగా ఆల్ ఇండియా సెక్రటరీ గారు శ్రీ రామ్ గారు, మరియు ఈ యొక్క టోర్నమెంట్కి ప్రమోటర్గా ఉన్న జర్నలిజంలో 2 దశాబ్దాలుగా విశిష్ట సేవలను అందించి అకాల మరణంతో యావత్తు విశాఖను భ్రాంతికి గురి చేసిన సీనియర్ పాత్రికేయుడు, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం కార్యదర్శి సోడిశెట్టి దుర్గారావుకు పలువురు ఘన నివాళి అర్పించారు. అభ్యుదయ భావాలతో జర్నలిస్టు రంగంలో చెరగని ముద్ర వేసి కీర్తినర్జించిన దుర్గారావు సేవను కొనియాడుతూ సోడిశెట్టి దుర్గారావు సంస్కరణ సభను గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమాజంలోని అవినీతి అసమానతలను రూపుమాపేందుకు తన కళాన్ని ఎక్కుపెట్టి సుమారు 3 దశాబ్దాలుగా పాత్రికేయునిగా సేవలందించి అకాల మరణం పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ అంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, కార్పొరేటర్లు కేబుల్ మూర్తి, భూపతిరాజు, సుజాతలు ముఖ్య అతిథులుగా పాల్గొని దుర్గారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాని వెంటబడి దాంట్లో ఎవరు భాగస్వాములు అయ్యారు అనే దాన్ని తేల్చి చెప్పడంలో పత్రికలు చాలా మంచి పాత్ర పోషిస్తాయి. ఆ పాత్ర పోషించడంలో మన ఎంత అంటే మా ఆంధ్రజ్యోతిలో పనిచేసినప్పుడు చూసామండి, ఏ రోజు కారోజు ఛాలెంజ్. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం కార్యదర్శిగా సుదీర్ఘకాలం పాటు, అంతకుముందు ఉపాధ్యక్షులుగా సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన దుర్గారావు గారితోనే ఉన్న అనుబంధాలను మనందరం కూడా ఎవరి అనుబంధాలను వారు జ్ఞప్తికి తెచ్చుకోవడానికే ఈ సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలియదు కాదు, ఆయనకి పెద్దలంటే అనలేని మక్కువ. నాకు తెలిసి ఎందుకంటే సన్నిహితంగా నాతో ఉండేవారు. కానీ మనిషి అన్న తర్వాత ఏదో రోజు మరణించక తప్పదు, జన్మించిన వారికి మరణం తప్పదు అన్నట్లు. కాకపోతే చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరం. సుమారు 12 ఏళ్ల క్రితం జహీరాబాద్ గారి ఆసుపత్రిలో మొట్టమొదటి జాయిన్ అయినప్పుడు గ్యాస్ట్రో ఎంట్రాలజీ ప్రాబ్లం ఉంది, ఎవరికి ఎఫెక్ట్ అవుతుందని చెప్పినప్పుడు కూడా ఈ పెద్దలందరూ కూడా ఇచ్చేసి, అప్పుడు పెదవేరాజు హాస్పిటల్ గారి ల్యాబ్ ఉండేది, మేము అక్కడ ఉన్నప్పుడే రమణమూర్తి గారు ఇచ్చేసి దుర్గారావుకి భుజన చేసి నీకేం కాదు కానీ జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడే టెస్టులన్నీ చేయించాం, టెస్టులన్నీ రిపోర్ట్లన్నీ చూసాం, నువ్వు ఎలాగెలాగా నీకున్న అలవాట్లు వదిలేయాలని చెప్పేసి ఆ రోజు 12 ఏళ్ల క్రితం మన రమణమూర్తి గారు చెప్పడం నా కళ్ళకి ఇప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంది. మన తర్వాత కూడా జహీర్ అహ్మద్ గారు నేను చూడను అనేది ఎన్నోసార్లు సందర్భాల్లో నేను నిరాకరించాను. వద్దు నువ్వు మాంద్య తప్ప రావద్దని చెప్పినా సరే అలా అన్నారని జహీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్ళడానికి కాకుండా తిడతారని చెప్పేసి జహీర్ అహ్మద్ గారికి ప్రతి వారం వాళ్ళ అమ్మగారు వెళ్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళ అమ్మగారికి కూడా చెప్తూ ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మకి దుర్గారావు అంటే విపరీతం ఇష్టం, ఎప్పుడు కూడా బాబు ఎలా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి తాజా బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.